హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ ఏటీపీ అమ్మాయి ఐష్. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండారనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. సో చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. అసలు ఎందుకు ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను, ఏం జరిగింది ఏంటి అనేది అయితే ముందు వీడియోస్లో అంతా కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. ఇక్కడైతే ఇంకా ఇప్పుడు హాలిడేస్ అనమాట. ఇది 15 days ముందు తీసినటువంటి వీడియో అండి. అప్పుడు వీడియో తీసానమాట, కానీ అప్లోడ్ చేయడానికి అయితే వీలు కాలేదన్నమాట. సో ఇంకా అందుకే ఇప్పుడైతే ఇంకా చేస్తున్నానండి. సో ఇక్కడైతే ఇంకా మా అక్క వాళ్ళు వచ్చారు కదా, ఇంకా మా అక్క వాళ్ళు అయితే ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా వాళ్ళ పిల్లలకైతే ఇంకా కర్ణాటక కదా మా అక్క వాళ్ళు, వాళ్ళకైతే ఇంకా స్కూల్ అయితే ఓపెనింగ్ అయితే అవుతుందన్నమాట. ఇంకా 4-5 daysకి స్కూల్ ఓపెనింగ్ అనమాట. సో ఇంకా అందుకోసమే వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా మనకు ఆంధ్రాలో అయితే ఇంకా ఇప్పుడు June 12 వరకు ఉంటుంది కాబట్టి ఇంకా నన్ను కూడా తీసుకెళ్దాం అనేసి అయితే ఇంక వాళ్ళు నన్ను రమ్మని చెప్పేశారనమాట. ఇంకా మనం కూడా హాలిడేస్లో ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది కదా పిల్లలు తీసుకొని. ఇంకా మా అక్క వాళ్ళైతే ఇంకా వచ్చేసే అని ఇంకా బలవంత పెట్టేశారు. ఇంకా నేనైతే ఇక్కడ బట్టలన్నీ కూడా ఇంకా సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంకా అది కూడా మేము అక్కడికి వెళ్ళాక కొన్ని ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా మా అక్క వాళ్ళు అయితే మైసూర్ దగ్గర ఉంటారనమాట. సో ఇంకా మైసూరు వాళ్ళకి చాలా దగ్గర అనమాట, అక్కడైతే ఉంటారు. నేనైతే ఇంకా ఎలాగో హాలిడేస్ కదా, ఇంకా పిల్లలకి ఇంకా వాళ్ళకి కూడా ఇంకా 4-5 days ఉంటుంది. ఆలోపు మనం ఇక్కడ నుంచి వెళ్ళేసి అక్కడికి మైసూర్కి వెళ్ళేసి మైసూర్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా మంచిగా చూసుకొని మంచిగా ఎంజాయ్ చేసేద్దాం అనేసి అయితే మంచిగా బయలుదేరామన్నమాట. కానీ అక్కడికి వెళ్ళాక అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే మీకు షేర్ చేసుకుంటానమాట. సో లైఫ్లో ఎప్పుడు కూడా ఇలా జరగలేదన్నమాట. అంటే మనం అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అనమాట. సో ఏది కూడా ఈసారి అయితే నేను అనుకున్నది ఏది జరగలేదన్నమాట. అంతా కూడా ఫుల్ మైండ్ అయితే ఇంకా ఫుల్ డిస్టర్బ్ అయితే అయిపోయిందనమాట. సో చాలా ఎగ్జైట్మెంట్గా ఇంకా బట్టలన్నీ కూడా ఇంకా సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే మాతో రావట్లేదు అనమాట. తనైతే ఆల్రెడీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళు వేరే వెళ్ళారనమాట. ఈ ట్రిప్కి అయితే వెళ్ళేస్తారనమాట, గోవాకి వెళ్ళారనమాట. ఇంకా నేనైతే మా అక్క వాళ్ళతోటి నేనైతే ఇంకా వెళ్ళిపోతున్నాను. మా ఆయన అయితే ఈరోజు మార్నింగే వెళ్ళారు, మేమైతే ఆఫ్టర్నూన్ అయితే ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకా ఫుల్గా ఇక్కడ అన్నీ కూడా ఇంకా సర్దేసుకుంటున్నాను. పిల్లలు కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఉండారనమాట. నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నాను అనేసి అయితే నేను ఫస్ట్ రానని చెప్పేస్తాను అనమాట. తర్వాత మా అక్క అంతా ప్లాన్ చేసింది ఎక్కడికి వెళ్దాము అలా ఇలా అనేసి ఇంకా ప్లాన్ చేసేసుకుని ఇంక తర్వాత రెడీ అయితే అయిపోయామన్నమాట. ఇక్కడైతే వాళ్ళిద్దరు చూస్తారు కదండి, ఇంక ఫుల్గా రెడీ అయ్యేసి ఇంకా మొబైల్స్ చూసుకుంటూ అయితే ఇంకా ఉన్నారనమాట. ఇద్దరు కూడా సేమ్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు. ఇక్కడ మా బాబు అయితే ఇంకా నేను మొబైల్ తీసేసుకొని ఇంకా వీడియో తీస్తున్నాను కదా, అందుకోసం మొబైల్ ఇవ్వలేదనేసి అయితే ఇంకా అలిగాడు అనమాట. ఇంకా తననైతే ఇంకా కొంచెం కూల్ చేయడానికి ఇంకా మా అక్క కొడుకు చూడండి, ఇంక తనైతే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట, కూల్ చేస్తూ ఉన్నాడు. అయినా కూడా తను అలిగాడు అనమాట. ఇంకా మనకు వీడియో కావాలి కదండి, ఇంకా మొబైల్ అయినా మా అక్కది 2 ఉన్నాయన్నమాట మొబైల్స్. తన వేరే వాళ్ళు ఎవరు ఇచ్చినా కూడా అస్సలు తీసుకోడు, నా మొబైలే కావాలంటాడు అనమాట. ఇంకా అలాగనమాట. ఇక్కడైతే ఇంకా సర్దేసుకుంటున్నాను. అన్నీ కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేసిద్దాం ప్లేసెస్కి వెళ్ళి అనేసి అయితే అన్నీ కూడా కొత్తవే తీసుకొని అయితే వెళ్తున్నాను అనమాట. బట్టలు అయితే ఇక్కడైతే ఇంకా అన్నీ కూడా చూసుకుంటున్నాను అనమాట. మనం అయితే ఇంకా ఒక్క దగ్గర పెట్టుకోలేండి డ్రెస్సెస్ అన్నీ కూడా. ప్యాంట్ ఒక చోట, చున్నీ ఒక చోట, ఇంకా టాప్ ఒక చోట, ఇలా అన్నీ కూడా ఉంటాయన్నమాట. కొత్త డ్రెస్సెస్ అయినా కూడా తీసుకున్నప్పుడు మనం ఎక్కడెక్కడ అంతా పెట్టేసుకుంటూ ఉంటాం అనమాట. నేనైతే అలానే అనమాట. ఇంకా అన్నీ కూడా ఇంకా ఒక దగ్గరకు తీసేసుకొని ఫుల్గా సర్దేసుకుంటున్నాను. ఇంకా బ్యాగ్ అయితే రెడీ చేసేసాను అనమాట. ఇంకా వీడియో అయితే ఇక్కడ నేను ఫుల్గా మొత్తం అంతా కూడా ఇంకా కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇది కొంచెమే తీసాను అనమాట. వీడియో తీయడానికి మేము ఇక్కడ నుంచి అక్కడికి మైసూర్ దగ్గరికి అక్కడ వెళ్ళడానికి 7 hours పట్టిందనమాట మాకు. ఇంకా అక్కడక్కడ ఆపి అలా వెళ్ళామన్నమాట. 7 hours పట్టింది. ఇంకా మేము అక్కడికి వెళ్ళేపాటికి నైట్ 10:30, 11 అయితే అయ్యిందనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక నేను వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదండి. ఇక్కడ స్టార్ట్అప్ అయింది ఒకటే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా ఫుల్గా ఇంకా చూసారు కదా, బ్యాగ్ సర్దేసి ఇంకా స్నానం చేసేసి మంచిగా రెడీ అయ్యేసి ఇంకా ఇక్కడైతే ఇంకా నెయిల్ పాలిష్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను అనమాట. అదేంటో తెలియదు కానీ నాకు నెయిల్ పాలిష్ ఒక 2 days వరకే ఉంటుందండి. ఇంక తర్వాత అంతా మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అస్సలు నాకు నెయిల్ పాలిష్ ఉండదు అనమాట. 2 daysకే అంత ఫుల్గా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, బ్యాగ్ అయితే సర్ది పెట్టేస్తున్నాం. మా బాబు అయితే ఇంకా దానిపైన ఎక్కేసి అంతా తొక్కేసి పెట్టేస్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా మా అక్క రెడీ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ట్విస్ట్ అనుకోలేదనమాట. నేను మా అక్క సేమ్ డ్రెస్సెస్ అయితే వేసేసుకున్నాం అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వేసుకున్నాక అనుకున్నాం అవి సేమ్ ఇద్దరివి అనేసి అయితే, అంటే కొంచెం ప్యాటర్న్ చేంజ్ కానీ కలర్ అయితే సేమ్ అనమాట.
ఇంకా ఇక్కడైతే మా బాబు వాళ్ళిద్దరూ సేమ్ వేసుకున్నారు. ఇక్కడ నేను మా అక్క కూడా సేమ్ వేసుకున్నాం అనమాట. ఇంక సరేలే అంటే అనుకోలేదు, ఒకే ఇంట్లో ఉన్నా ఒకే దగ్గర ఉన్నా మొత్తం ఒకే చోట అంతా జరుగుతున్నా కూడా వేసుకునే వరకు తెలియదు అనమాట సేమ్ డ్రెస్సెస్ అనేసి అయితే. ఇంకా ఇక్కడైతే ఇంకా నేనైతే ఇంకా నెయిల్ పాలిష్ అయితే పెట్టేసుకుంటున్నాను. మనకి ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా, ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇంత నెయిల్ పాలిష్ అయితే ఖచ్చితంగా పెట్టేసుకుంటాను అనమాట. నేను అంతా ఫుల్గా రెడీ అయ్యాక లాస్ట్లో ఫైనల్గా ఇంకా నెయిల్ పాలిష్ అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా మా అక్క అయితే ఇంకా రెడీ అవుతూ ఉంది. ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా ప్యాకప్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా వెళ్ళిపోవడమే అనమాట. ఇంకా ఇలా 1 o'clock అలా వెళ్ళామన్నమాట. ఇక్కడ 1 కాదండి 1:32 అయిందిలేండి ఇక్కడ మేము అంటే ఇల్లు వదిలేటప్పటికి. ఇంకా ఫుల్ ఎండలు అయితే చాలా చాలా ఎండలు ఉన్నాయన్నమాట. ఇంకా మేము 1:32కి వెళ్ళినా కూడా నైట్ 10:30 అలా అయింది. చాలా టైం తీసుకుంటున్నది అనమాట. ఇంకా ఫుల్గా నేను వెళ్ళేటప్పుడు ఇన్స్టాలో పోస్ట్ చేశాను అనమాట, అనంతపురం టు మైసూర్ అనేసి అయితే. బాగా అనుకున్నామండి, కానీ అనుకున్నది ఏది జరగలేదన్నమాట. సో అదేమైంది ఏంటి అనేది అయితే అన్నిటిగా మీతో షేర్ చేసేసుకుంటున్నాను. మన వీడియోస్ అయితే కంపల్సరీగా చూస్తూ ఉండండి అండ్ మంచిగా ఎంకరేజ్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు సబ్స్క్రైబ్ మీ ఏటీపీ అమ్మాయి ఐషో అనమాట. ఇక్కడైతే ఇంకా మా పాప అనమాట, మా పాప అయితే వీడియో తీస్తూ ఉంది. ఇంకా నేనైతే ఇంకంతా కూడా మొత్తం అంతా ఇల్లంతా కూడా ఇంకా నీట్గా సర్దేసి అయితే వెళ్తున్నాను అనమాట. మరీ వచ్చాకైతే చాలా చిందరవందరగా ఉంటుంది అనేసి అయితే. ఇక్కడైతే ఇంకా లైటింగ్ అయితే కొంచెం తక్కువగా ఉందన్నమాట. చూస్తారు కదా, ఇక్కడ నేను మా అక్క ఫుల్గా రెడీ చేసామండి. చాలా బాగుంది, డ్రెస్ కూడా మ్యాచ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చెప్తున్నాను అనమాట. మా అక్క వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా ఇక్కడ ఉన్న తర్వాత నేను ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అక్కడైతే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి అనేసి అయితే ముందుగా అన్నిటి కూడా చెప్పేస్తామన్నమాట వీడియోస్లో. కానీ ఏది కూడా జరగలేదన్నమాట అసలు. ఇంకా అంటే మేము ట్రిప్ కూడా వెళ్ళలేదు, ఫుల్ అంతా రిటర్న్ అయితే వచ్చేసాము అని చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఆ డిసప్పాయింట్లో ఉండి నాకు వీడియోస్ కూడా ఇన్ని రోజులు అప్లోడ్ చేయడానికి అయితే వీలు కాలేదన్నమాట. ఎందుకు వెళ్ళలేదు ఏంటి అనేది అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట ముందు వీడియోస్లో అన్నీ కూడా. ఇక్కడైతే ఇంకా మొత్తం లగేజ్ అంతా తీసేసుకొని ఇంకా అయితే బయలుదేరుతాం అనమాట. సో చూస్తారు కదా, మొత్తం లగేజ్ సర్దేసుకున్నాము. మనం ఊరికంటేనే మొత్తం మనకు లగేజ్ అయితే చాలా ఉంటుందిలేండి. ఇంకా మా అక్క వాళ్ళు ఇంకా మొత్తం అంతా మా అక్క వాళ్ళ లగేజ్ అంతా కూడా ప్యాకప్ చేసేసి ఆల్రెడీ కింద కార్లో అయితే పెట్టేశారనమాట. ఇంకా ఫైనల్లో మేము 3 members వెళ్తున్నాం అనమాట. అంత డోర్స్ అని లాక్ చేసేసుకుని అన్నీ కూడా నీట్గా చూసుకొని వెళ్ళాలి కదండి, ప్రతి ఒక్కటి చూసుకొని వెళ్ళాలి మనం. ఇక్కడైతే ఇంక నేను స్లిప్పర్స్ అయితే ఏవి వేసుకోవాలి అనేసి అయితే ఇంక మా పాపకి అయితే అడుగుతున్నాను అనమాట. ఇంకా అందుకేసి మా పాప అవి పింక్ వేసుకోమని అయితే చెప్పేసింది. ఇంకా అవైతే వేసేసుకున్నాను. ఇంకా అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా చూస్తారు కదా, ఇక్కడైతే ఇంకా కార్లో అయితే మొత్తం అన్ని సర్దిస్తారు. ఇక్కడైతే ఇంకా వెళ్తున్నాము. మా బావ అండ్ పిల్లలు అంతా కూడా ఇంకా కార్ అయితే ఆల్రెడీ ఎక్కేస్తారనమాట. ఇంక మేమైతే ఇంకా వెనకాల అయితే కూర్చున్నాం అనమాట. పిల్ల గ్యాంగ్తో నేనైతే వెనకాల కూర్చున్నాను అండి. ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకా నైట్ ఎంత అవుతుందో తెలియదు అనుకున్నాం, కానీ ఇంకా 10:30, 11 అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడైతే పిల్లలతో ఒకటి నేనైతే ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇలా మంచిగా వీడియో తీసుకుంటూ అలా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాము ట్రిప్కి వెళ్ళేసి అని కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసేసాను. నేను కూడా చాలా హోప్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. అంటే అక్కడికి వెళ్ళి అలా వీడియోస్ తీసుకోవాలి, ఇలా వీడియోస్ తీసుకోవాలి, అలా రీల్స్ చేయాలి, ఇలా చేయాలి అనేసి అయితే చాలా అనుకున్నాను అనమాట. కానీ ఏది జరగలేదనమాట. ఇక్కడైతే ఇంక మా బాబుకి అయితే ఆల్రెడీ నిద్ర అయితే వచ్చేస్తుంది అనమాట. తనకు కార్ ఎక్కగానే నిద్ర అయితే వచ్చేస్తుంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరైతే ఇంక ఏదో గొడవ పడుకుంటున్నారనమాట వాళ్ళిద్దరు. ఇంకా మేమైతే ఇంకా విలేజ్ అంటే మన పల్లెటూరులో అంతా కూడా చాలా బాగుంటుందన్నమాట. చూడ్డానికి చాలా మంచిగా ఉంటుంది. నాకు టౌన్స్ సిటీస్ కంటే నాకు విలేజెసే ఎక్కువగా, అంటే క్లైమేట్ కానీ అలా చూడ్డానికి కానీ చాలా బాగుంటుందన్నమాట. నాకు చాలా లైక్ అనమాట. ఇంకా ఎండలు అయితే మండిపోతున్నాయన్నమాట. ఇంకా మా బాబు అయితే ఇటు చూపించు అటు చూపించు అనేసి అయితే చెప్తున్నాడు. చూస్తారు కదా, ఇలా అయితే బయలుదేరేసి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ టైం నేను మైసూర్ చూస్తాను అనుకున్నాను, కానీ చూడలేదన్నమాట. లైఫ్లో ఫస్ట్ టైం ఇలా జరగడం అనమాట. ఎప్పుడు కూడా ఇలా జరగలేదులేండి, ఫస్ట్ టైం ఇలా జరిగింది. ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఇంకా చాలా అంటే చాలా టైం తీసుకుంది. నాకు హెవీ జర్నీ ఇష్టం ఉండదు అనమాట. ఫుల్ లాంగ్ జర్నీస్ అంటే చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఇంకా బయలుదేరామన్నమాట. సో చూస్తారు కదా, పల్లెటూళ్ళు అన్నీ కూడా చాలా మంచిగా, క్లైమేట్ అయితే ఎక్సలెంట్ ఉందండి. చాలా బాగుంది లొకేషన్ కూడా చూడడానికి. చుట్టూ అటుపక్కు ఇటుపక్కు చెట్లు మంచిగా చాలా బాగుందన్నమాట. నాకు చాలా ఇష్టము. ఇక్కడైతే ఇంకా పైన
పైన ఎక్కేసి పిల్లలైతే ఇంకా వీడియో అయితే తీస్తారనమాట, పైన నుంచి తీస్తారనమాట వీడియో, అంటే పిల్లలు పైన చూస్తూ ఉన్నారనమాట. ఇంకందుకు అలాగే వీడియో కూడా తీసేయి అనేసి అయితే నేనైతే చెప్పాను అనమాట. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది, వ్యూ కూడా బాగుంది అనేసి అయితే చెప్పాను అనమాట. ఇంకా మా పాప అయితే అలా పైనుంచి అయితే వీడియో అయితే తీసేసింది. ఇంకా ఏం జరిగింది ఏంటి, ఎందుకు వెళ్ళలేదు ట్రిప్ అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి. ఇంకా కొంచెం లెంత్ కూడా ఎక్కువగా పెట్టలేదన్నమాట, ఎందుకంటే నేను ఇక్కడ స్టార్ట్అప్ అయినప్పటి నుంచి వెళ్ళే వరకు కొంచెం వరకు తీసాను అనమాట. తర్వాత అక్కడికి వెళ్ళాక కూడా వీడియో అయితే తీయలేదన్నమాట. ఇంటికి వెళ్ళాక తీద్దాం అనుకున్నాం, కానీ నైట్ 11 అలా టైం అయింది కాబట్టి ఇంకా నేను ఆ టైంలో ఏంటిలే, ఇంకా పిల్లలంతా పడుకుండిపోయారు, నేను కూడా నిద్రలో ఉన్నాను అనమాట. సో అందుకోసం ఇంకా వీడియో అయితే ఇంకా అక్కడ స్కిప్ అయిపోయింది. ఇది వచ్చి ఇంకా వెళ్ళేటప్పుడు వరకు తీస్తామన్నమాట. పిల్లలైతే ఇంక పైకి ఎక్కేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారనమాట, మంచిగా చల్లగాలికి చాలా బాగుంది అనేసి అయితే. ఇంక మా బాబు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉన్నాడండి, చాలా ఎంజాయ్ చేస్తాడనమాట, చాలా బాగా. సో ఇదండి. సో చూసారు కదా, పిల్లలతోటి ఇలా మేమైతే ఇంకా ట్రిప్కి అయితే వెళ్ళాలనుకున్నాము, కానీ క్యాన్సిల్ అయిపోయింది. ఫస్ట్ టైం ఇలా జరిగింది, ఏం జరిగింది ఏంటి ఎందుకు వెళ్ళలేదు అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అంతవరకు మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.